కవితను ఇప్పుడు మీకు వినిపిస్తుంది తెలుగు భాషా ప్రాశస్త్యం గురించి. ఉన్నతమైనది ఔన్నత్యమైనది మన తెలుగు భాష. అల్లుకుపోతుంది, ఇముడుకుపోతుంది ఏ వచనంలోనైనా, పద్యంలోనైనా గద్యంలోనైనా చక్కగా ఉంటుంది. కవితలోనైనా వచన కవితలోనైనా ఒదిగిపోయి అందాలను వెదజల్లుతుంది మన తెలుగు భాష. గీతాలలోనైనా సంగీతాలలోనైనా ఇమిడిపోయి వన్నె తెస్తుంది. గేయకారులకు వాగ్గేయకారులకు మంచి పేరును తెచ్చింది మన తెలుగు భాష. వ్యాసంలోనైనా ఉపన్యాసంలోనైనా రంజింపజేసే మధురమైన భాష మన తెలుగు భాష. దేశీయుల చేత విదేశీయుల చేత పొగడబడిన మాన్య భాష మన తెలుగు భాష. తెలుగు కోసమే మన కోసమే తెలుగు అని అడుగడుగున తెలుగు వెంకట రామమూర్తి పంతులు గారు తెలుగు భాష కోసం నిరాజనాలు అర్పించారు. తేనె పలుకుల లాంటి మన తెలుగు భాష, వినసం పైన సొగసైన తెలుగు భాష, పరదేశాలతో పొగడబడిన మన మాతృభాష తెలుగు భాష. ఇంతటి అందాల ఆనందాల కనువిందు చేయు మన తెలుగు భాష. ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పామమ్మా. ఇలాగే ముందు కూడా అన్నింటిలో అభివృద్ధి చెందాలని మేమందరం కోరుకుంటున్నాము. ఇప్పుడు ఇంకొక అమ్మాయి, ఏం పేరమ్మా?